అమ్మా 3 రోజుల చిన్నపిల్ల బోరుబాయిల పడి ఎట్లా పడ్డదో ఏమో. లోపట ఎంత కష్టం ఎలా వచ్చిందో బిడ్డ. కన్నుల కడుపు ఎంత తొక్కులాడుతున్నదో. ఈసొంటి బాధలు ఇంకెవ్వరికి రావద్దు దేవుడా. ఎంత పని చేసింది బోరుబాయి. అప్పుడే ఊడ్చిపడేస్తే అయిపోవు. బోరు పొక్కలు ఏడున్నా మీరే తెంపటే ఊడిపోయిర్రి. ఓర్ దేవుడో, ఇది భూమా జల్లడనా? అడుగు అడుగుకో పొక్కున్నది. రండ్రి రండ్రి ఆకలైతుంది మింగుతా అని అన్నట్టుగానే బోర్లు నోర్లు తెరిచినాయి. పట్నం శివారు పెద్దంబర్పేట కాడ గీ ముత్తమంతా జాగల్నే 1 కాదు 10 కాదు 67 బోర్లు గుద్దిర్రు. దబ్బుడంతో తూట్లు పెట్టినట్టే ఉన్నది పో. నీళ్ల కోసం అనుకునేరు. పక్క పొంటే బోరు బండ్ల మెకానిక్ షాపులుంటాయి. ఆడ రిపేర్ చేపించుకొని గీడ టెస్టింగ్ చేస్తారన్నట్టు. ఇట్లా దమ్మడ దిమ్మడ బోర్లేసుడే తప్పు. మరి వేసినోళ్ళు కూడిపిపోవాలనా? అట్లా నీడ్చిపెట్టిర్రు. జాగా ముద్దుగుందని ఆయనతో పోరగాన్లు ఆడుకుంటాటు పోతే ఏంది పరిస్థితి? గాయంతన్న సోయి ఉండద్దా? ఆఫీసర్లకు తెలిసి ఉర్రికచ్చి ఇగో గిట్ల కూడిపేసిండ్రు. బోర్లు గిట్లున్నాక పోరగాన్లను మింగకుంటే ఏం చేస్తాయి? మీ ఇంటి కాన్నో భూముల కాన్నో శెలకల కాడనో నీళ్లు వడని బోరు పొక్కను అట్లనే ఇడిచిపెడితే తెల్లారంగానే పోయి ఊడిపోయిర్రి.